అందమైన ప్రేమలేఖ నువ్వే రాసిన భావమే గాలిలోన వినిపించే నీ హృదయపు శబ్దమే. కళ్ళల్లోకి చూసేనన్నా చెప్పకుండానే అర్థమవ్వే నీ నడకలోని నడకలోనే నా దారులు మారిపోయే. చెయ్యి విడిచిన నీ ఛాయ ఇంకా నాతోనే, దూరమైన నీ ఊసు మాత్రం నాలోనే. నువ్వు లేని ప్రతి నిమిషం నిశ్శబ్దం కాని పిలుపే, నిన్నే చేరటానికి ఈ హృదయం తీసుకునే అడుగులే. ఇది ప్రేమ కథలా అనిపించిన నిజానికి మనసు కథ ఇది. మనం మనసు మీద కంట్రోల్ పెట్టుకున్నప్పుడు జీవితం ఆగకుండా ముందుకు సాగుతుంది. అదే మనం ఇప్పుడు నేర్చుకోబోతున్న పెద్ద విషయం, మైల్డ్ కంట్రోల్ అండ్ క్లారిటీ. మనసు మన జీవితంలో అతిపెద్ద శక్తి, కానీ అదే మనసు బలహీనత కూడా అవుతుంది ఎప్పుడు మనమే దాన్ని కంట్రోల్ చేయలేని సమయంలో. ఇంట్రో. చాలు ఒక్కసారి ఆలోచించు. మన డెసిషన్స్ చాలా వరకు ఎమోషన్స్ డిసైడ్ చేస్తాయా లేదా లాజిక్ డిసైడ్ చేస్తుందా? మనసు రోడ్డు మీద పరుగులు పెడుతుంటే క్లారిటీ ఎలా వస్తుంది? ఈరోజు ఇది మనం మార్చుకోవాలి. సెక్షన్ 1, గౌతమ్ బుద్ధ అండ్ మైల్డ్ అబ్జర్వేషన్. బుద్ధుడు చిన్నప్పటి నుంచి రాజ్మహల్లో పెరిగాడు. ఒక్క నిమిషం కూడా జీవితంలో సఫరింగ్ చూడలేదు. కానీ సఫరింగ్ నిజమని తెలుసుకున్న వెంటనే ఆలోచన మొదలైంది. ఆలోచన, ధ్యానం, క్లారిటీ, ఎన్లైటన్మెంట్ ఇలా క్రమంగా జరిగాయి. బుద్ధాస్ మెథడ్. మనసు పరుగెడితే ఆపకు, ఆ పరుగులు అబ్జర్వ్ చేయి, మనసు కామ్ అవుతుంది. మనసు నీది కాదు, మనసు నువ్వు చూసే ఒక వేవ్ లాంటిది. వేవ్ని ఫైట్ చేస్తే అది పెరుగుతుంది, అబ్జర్వ్ చేస్తే అది స్లో అవుతుంది. లెసన్: అబ్జర్వ్ ది మైండ్, డోంట్ జడ్జ్ ది మైండ్. క్లారిటీ కమ్స్ న్యాచురల్లీ. సెక్షన్ 2, ఏపీజే అబ్దుల్ కలాం కంట్రోలింగ్ థాట్స్. కలాం సార్కి చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ ఉంది. ఎప్పుడైనా నెగటివ్ థాట్ వచ్చినా వెంటనే దాన్ని పాజిటివ్గా మార్చేవాడు. హీ సెడ్, యువర్ మైండ్ ఈజ్ అ ఫ్యాక్టరీ, కీప్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రేట్ థాట్స్. వై కలాం హ్యాడ్ క్లారిటీ? డిసిప్లైన్, పర్పస్, థాట్ ఫిల్టరేషన్ ఇవన్నీ ఆయనకి ఉన్నాయి. మన దగ్గర కూడా అలానే ఉంటుంది. నెగటివ్ థాట్ వస్తే అది తప్పు కాదు, కానీ దాన్ని పట్టుకొని కూర్చుంటే సమస్య. లెసన్: రీప్లేస్ థాట్స్, ఫిల్టర్ థాట్స్, ఫోకస్ ఆన్ పర్పస్. ఇవి పాటించాల్సినవి. సెక్షన్ 3, స్వామి వివేకానంద సింగిల్ థాట్ పవర్. వివేకానంద చెప్పిన ఒక మాట ఏ మోటివేషనల్ స్పీకర్ కూడా దాటలేదు. సింగిల్ మైండెడ్ ఫోకస్ మనిషిని దేవుడు స్థాయిలోకి తీసుకెళ్తుంది. మనం ఎంత ఫెయిల్ అయినా మన అటెన్షన్ ఏమి ఫాలో అవుతుందో మన లైఫ్ కూడా అదే ఫాలో అవుతుంది. ఎగ్జాంపుల్: అర్జున సీజ్ ఓన్లీ ది బర్డ్స్ ఐ, నాట్ ట్రీ, నాట్ లీవ్స్, నాట్ స్కై, నాట్ విండ్. దట్ ఈస్ క్లారిటీ, దట్ ఈస్ మైండ్ కంట్రోల్. లెసన్: రెడ్యూస్ డిస్ట్రాక్షన్స్, వన్ గోల్, వన్ డైరెక్షన్. ఇవి ఖచ్చితంగా పాటించాలి మనము. సెక్షన్ 4, చాణక్య ఎమోషనల్ కంట్రోల్. చాణక్యుడు ఒకటి చెప్పాడు, చిన్నప్పుడే చదివాం కానీ మీనింగ్ అర్థం చేసుకున్నాం పెద్దయ్యాక. మనసు స్ట్రాంగ్ అయితే ప్రపంచం చిన్నదవుతుంది. చాణక్యుడు తన మనసుని ఎలా కంట్రోల్ చేశాడంటే, యాంగర్ టు యాక్షన్, పెయిన్ టు స్ట్రాటజీ, రిజెక్షన్ టు పవర్. హీ ట్రైల్ చంద్రగుప్త విత్ వన్ రూల్: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, దెన్ ది వరల్డ్. లెసన్: డోంట్ రియాక్ట్, థింక్, దెన్ యాక్ట్. క్లారిటీ అంటే రియాక్షన్ తగ్గిపోవడం, రెస్పాన్స్ పెరగడం. సెక్షన్ 5, మోడర్న్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్స్ థింకింగ్ మెథడ్. ఎలాన్ మస్క్ రోజు 1000 థాట్స్ చేయడు. అతను ఒకే ప్రశ్న తన మనసులో అనుకుంటాడు: వాట్ ఈస్ ది రూట్ ట్రూత్? అది తెలిసిన వెంటనే నాయిస్ అంతా దూరం అయిపోతుంది. క్లారిటీ అంటే అదే. లెసన్: ఆస్క్ డీపర్ క్వశ్చన్స్, ఇగ్నోర్ నాయిస్, ప్రియారిటైజ్ ట్రూత్. ఇవి మనం తెలుసుకోవాలి. మనసు కంట్రోల్ చేయడం అంటే మనల్ని మార్చుకోవటం కాదు, మనల్ని మనం అర్థం చేసుకోవడం. క్లారిటీ అంటే ఆన్సర్ కాదు, క్లారిటీ అంటే నాయిస్ లేకపోవడం. ఫ్రెండ్లీ అపీల్: నువ్వు ఏదో ఒంటరిగా ఈ జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇంకో మనిషి కూడా ఇక్కడే నీతో కలిసి నేర్చుకుంటున్నాడు, అదే నేను. నువ్వు నీ మనసును ఇలాగే కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మనమిద్దరం ప్రతిరోజు ఒక చిన్న అడుగు ముందుకు వేయాలి. అందుకే ఈ వీడియో నీకు నచ్చితే చిన్నగా సబ్స్క్రైబ్ చేయి. ఇదే మన ప్రయాణానికి మొదటి సపోర్ట్. ధన్యవాదాలు.